హాయ్ ఎవ్రీవన్, మౌర్య సామ్రాజ్యంలో సెకండ్ క్లాస్ని ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. మౌర్య సామ్రాజ్యం స్థాపించడానికి ముందు భారతదేశాన్ని ధనానందుడు పరిపాలిస్తున్నాడని చెప్పుకున్నాం మనం. నందవంశంలో చివరి రాజే ధనానందుడు. ధనానందుడు పరిపాలిస్తున్న కాలంలో భారతదేశం మీదికి, ముఖ్యంగా వాయువ్య భారతదేశం మీదికి అలెగ్జాండర్ దండయాత్ర చేశాడు. మరి అలెగ్జాండర్ ఎక్కడి నుంచి వచ్చాడు? అలెగ్జాండర్ గ్రీకు దేశానికి చెందినటువంటి మాసిడోనియా రాజు ఫిలిప్ యొక్క కుమారుడు, అరిస్టాటిల్ యొక్క శిష్యుడే అలెగ్జాండర్. ఈ అలెగ్జాండర్ తమ యొక్క గ్రీకు సంస్కృతిని, అలాగే ప్రపంచ విజేత కావాలనేటువంటి ఆకాంక్షతోని గ్రీకు సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేయాలనేటువంటి కలలుగంటూ ప్రపంచాన్ని జయించాలనేటువంటి తన యొక్క అరిస్టాటిల్ యొక్క బోధనలతోని ప్రేరేపితుడైనటువంటి అలెగ్జాండర్ ప్రపంచ దేశాలను జయించుకుంటూ భారతదేశంలోకి వస్తాడు. అయితే అలెగ్జాండర్ కంటే ముందే భారతదేశంలో వాయువ్య ప్రాంతాన్ని, ముఖ్యంగా పర్షియా ఆక్రమించుకుంది. పర్షియాని పరిపాలిస్తున్నటువంటి, అంటే అప్పుడు పర్షియాని పిలుచుకునేటువంటి ప్రస్తుత దేశమే ఇరాన్. ఇరాన్ ప్రాచీన కాలంలో పర్షియా అని పిలిచేవాళ్ళు. ఈ పర్షియాని పరిపాలిస్తున్నటువంటి పర్షియా చక్రవర్తి మొదటి డేరియస్ కాలంలోనే భారతదేశంలో వాయువ్య ప్రాంతాన్ని పర్షియన్లు ఆక్రమించుకున్నారు. భారతదేశంలో వాయువ్య ప్రాంతమైనటువంటి గాంధారని మొదటి డేరియస్ క్రీస్తుకు పూర్వం 540లోనే ఆక్రమించుకున్నాడు. అలాగే క్రీస్తు పూర్వం 516లో సింధు ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. అలా మొట్టమొదటిసారిగా భారతదేశంలో వాయువ్య ప్రాంతాన్ని ఆక్రమించుకున్న విదేశీయులు ఎవరు అంటే పర్షియన్స్. ఆ పర్షియా చక్రవర్తి ఎవరు అంటే మొదటి డేరియస్. మొదటి డేరియస్ మొట్టమొదటిసారిగా భారతదేశంలో వాయువ్య ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఆక్రమించుకోవడమే కాకుండా పర్షియా రాజ్యాలలో ఒక రాజ్యంగా, ఒక యూనిట్గా భారతదేశ వాయువ్య ప్రాంతాన్ని పరిపాలించడం ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా మొదటి డేరియస్ కాలంలో భారతదేశంలో వాయువ్య ప్రాంతము ఒక రాష్ట్రంగా పర్షియా రాజ్యంలో విలసిల్లుతుంది. మొదటి డేరియస్ పోయిన తర్వాత వచ్చేటువంటి రాజులు బలహీనులు కావడం వల్ల ఈ ప్రాంతాన్ని క్రమక్రమంగా గ్రీకులు ఆక్రమించుకోవడానికి అవకాశం ఏర్పడింది. అయితే గ్రీకుల కంటే ముందే పర్షియన్ యొక్క సంస్కృతి భారతదేశంలోకి వచ్చింది. ఎందుకంటే అప్పటికే వాయువ్య ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా పర్షియన్ సామ్రాజ్యంలో ఒక యూనిట్గా ఉండటం వల్ల పర్షియన్ యొక్క లాంగ్వేజ్, పర్షియా లాంగ్వేజ్ భారతదేశంలో వాయువ్య ప్రాంతంలోకి రావడం జరిగింది. అదేవిధంగా పర్షియన్ యొక్క లిపి, ఆ లిపినే ఖరోస్తి లిపి అంటాం. ఆ ఖరోస్తి లిపి కూడా పర్షియన్ల వల్ల భారతదేశ వాయువ్య ప్రాంతానికి రావడం జరిగింది. ఖరోస్తి లిపికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ఆ లిపి కుడి నుంచి ఎడమకి రాయడం జరుగుతుందన్నమాట. కుడి నుంచి ఎడమకి రాసే లిపిని ఖరోస్తి లిపి అంటాం. ఈ ఖరోస్తి లిపి మనకి పర్షియన్ నుంచి భారతదేశంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ పర్షియన్ లిపి అయినటువంటి ఖరోస్తి లిపి భారతదేశంలో వాయువ్య ప్రాంతానికి పరిమితమైపోయింది. మరి ఈ విషయాన్ని మనం ఎలా తెలుసుకుంటున్నాము అంటే అశోక చక్రవర్తి వేయించినటువంటి శాసనాలన్నీ కూడా, ముఖ్యంగా వాయువ్య భారతదేశంలో వేసిన శాసనాలన్నీ కూడా ఖరోస్తి లిపిలోనే ఉన్నాయి. కాబట్టి ఖరోస్తి లిపి, అలాగే పర్షియన్ సంస్కృతి గ్రీకుల కంటే ముందే భారతదేశంలోకి ప్రవేశించింది. అంతేకాకుండా పర్షియన్ యొక్క శిల్పకళ, పర్షియన్స్ యొక్క శిల్పకళ కూడా భారతదేశంలోకి వచ్చింది. ముఖ్యంగా మనకి పాటలీపుత్రంలో నిర్మించిన కట్టడాలన్నీ కూడా పర్షియన్ రాజ్యంలో ఉన్నటువంటి పెర్సోపోలిస్ నగరాన్ని పోలి ఉంటాయి. అంటే పర్షియా రాజ్యంలో ఉన్నటువంటి పెర్సోపోలిస్ నగరాన్ని నమూనాగా చేసుకొని పాటలీపుత్రంలో ఉన్నటువంటి ప్రధానమైన కట్టడాలన్నీ కూడా నిర్మించడం జరిగింది. కాబట్టి భారతదేశంలోకి పర్షియన్ సంస్కృతి, సాహిత్యము, అలాగే లిపి మొత్తం కూడా గ్రీకుల కంటే ముందే భారతదేశంలోకి ప్రవేశించింది. ఇలాంటి సందర్భంలో మాసిడోనియాలో జన్మించినటువంటి అలెగ్జాండర్
గ్రీక్ సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేయాలనేటువంటి ఆకాంక్షతోని, ప్రపంచ విజేత కావాలనే కాంక్షతోని మొట్టమొదటిసారిగా ఈజిప్ట్ మీద దండయాత్ర చేసి ఈజిప్ట్ని ఆక్రమించుకోవడం, తర్వాత సిరియాని ఆక్రమించుకోవడం, సిరియాని ఆక్రమించుకున్న తర్వాత పర్షియా మీద దండయాత్ర చేయడం. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నుండి గ్రీకులకి పర్షియన్లకి మధ్య ప్రపంచ ఆధిపత్యం కోసం నిరంతరం సంఘర్షణలు జరుగుతూ ఉండేవి. అందులో భాగంగానే ఫిలిప్కి సాధ్యం కానిది అతని కుమారుడైనటువంటి అలెగ్జాండర్ పర్షియా మీద దండయాత్ర చేసి అప్పుడు పర్షియా రాజు అయినటువంటి 3వ డేరియస్ని క్రీస్తుకు పూర్వం 327లో అరబేలా అనేటువంటి యుద్ధంలో ఓడించి అతన్ని పారద్రోలి పర్షియాని ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే అలెగ్జాండర్ పర్షియాని ఆక్రమించుకున్నాడో ఆ పర్షియా ప్రాంతంలో ఉన్నటువంటి ఇంతకుముందు పర్షియా సామ్రాజ్యంలో భాగంగా ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా అలెగ్జాండర్ ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. అంతేకాకుండా ముఖ్యంగా భారతదేశంలో ధనానందుడి కాలంలో వాయువ్య ప్రాంతం మొత్తం కూడా ఆ వాయువ్య భారతదేశంలో ఉన్న రాజ్యాల మధ్య నిరంతరం సంఘర్షణలు జరుగుతూ ఉండేవి. గాంధార, కాంబోజా, మద్రా, అలాగే తక్షశిల పౌర రాజ్యాధిపతి మధ్య నిరంతరం సంఘర్షణలు జరుగుతూ ఉండేవి. ఈ సంఘర్షణల వల్ల వాళ్ళు వాయువ్య సరిహద్దుల్ని సక్రమంగా పట్టించుకోకపోవడం వల్ల విదేశీయులు భారతదేశం మీద వాయువ్య భారతదేశం నుంచి ఎక్కువగా దండయాత్రలు చేస్తూ ఉండేవారు. ఆ క్రమంలోనే అరబేల యుద్ధంలో గెలిచినటువంటి అలెగ్జాండర్ ఇక భారతదేశం మీద దండయాత్ర చేద్దామనుకున్న సమయంలో ఈ విధంగా పర్షియాని ఆక్రమించుకున్న అలెగ్జాండర్ బొఖారో అనే ప్రాంతంలో సేదతీరుతున్న సమయంలో అప్పుడు తక్షశిల రాజైనటువంటి అంబి అలెగ్జాండర్కి తన రాయబారుల్ని కొన్ని బహుమానాలు ఇచ్చి తన యొక్క రాయబారుల్ని పంపించడం జరుగుతుంది. ఆ రాయబారుల్ని ఎందుకు పంపించాడు అంటే మా దేశంలో చాలా సంపన్నమైనటువంటి రాజ్యాలు ఉన్నాయి, మా దేశం మీద దండయాత్ర చేయండి అని చెప్పేసి అలెగ్జాండర్కి తక్షశిల రాజు అయినటువంటి అంబి ఆహ్వానం పలకడం జరుగుతుంది. ఎందుకని ఆహ్వానం పలకాల్సి వచ్చింది అంటే అంబికి అలాగే పౌర రాజ్యాధిపతి అయినటువంటి పురుషోత్తముడికి మధ్య నిరంతరం మనస్పర్ధలు సంఘర్షణలు జరుగుతూ ఉండేవి. కాబట్టి పురుషోత్తముని ఓడించలేనటువంటి అంబి బొఖారోలో ఉన్నటువంటి అలెగ్జాండర్ని భారతదేశం మీదకి దండయాత్రకి రమ్మని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అంతేకాకుండా పర్షియన్ల ద్వారా భారతదేశం యొక్క సిరి సంపదల్ని తెలుసుకున్నటువంటి అలెగ్జాండర్ భారతదేశాన్ని కనుక ఆక్రమించుకుంటే ప్రపంచం మొత్తాన్ని కూడా జయించినట్లే అని చెప్పేసి భావించి ఆయన కూడా భారతదేశం మీద దండయాత్ర చేయాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నాడు. అట్ ఏ సేమ్ టైం ఇక్కడున్నటువంటి తక్షశిల రాజే తనకు ఆహ్వానం పలికాడు కాబట్టి ఆ ఆహ్వానాన్ని కూడా పురస్కరించుకొని అలెగ్జాండర్ తన యొక్క సేనాధిపతులతో సమావేశమయ్యి భారతదేశం మీద దండయాత్రకి బయలుదేరతాడు. ఆ క్రమంలోనే పంజాబ్ని ఆక్రమించుకుంటాడు, తర్వాత తక్షశిలను ఆక్రమించుకుంటాడు, తర్వాత అభిసార రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు, తర్వాత జీలం నది ఒడ్డున ఉన్నటువంటి పౌర రాజ్యాధిపతి అయినటువంటి పురుషోత్తముడితో యుద్ధం చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే అలెగ్జాండర్ యొక్క శౌర్య పరాక్రమాలకి మిగిలిన రాజ్యాలన్నీ కూడా దాసోహమైపోయి అతనికి రాజ్యాల్ని అప్పజెప్పడం జరిగింది. కానీ ఒక్క రాజు మాత్రం తన రాజ్యాన్ని అప్పజెప్పకుండా వీరోచితంగా పోరాటం చేయడం జరిగింది. ఆ రాజే పురుషోత్తముడు. అతన్ని గ్రీకులు పోరస్ అని పిలిచేవారు. ఈ పోరస్ జీలం నది ఒడ్డున అలెగ్జాండర్కి పురుషోత్తముడికి మధ్య క్రీస్తుకు పూర్వం 326లో యుద్ధం జరుగుతుంది. ఈ 326లో జరిగిన ఈ యుద్ధాన్ని జీలం యుద్ధం అంటాము. గాంధార రాష్ట్రాన్ని జయించి క్రమంగా పంజాబ్ని ఆక్రమించుకొని సింధు నదిని దాటి తక్షశిలని ఆక్రమించుకొని అభిసార రాజ్యాన్ని కూడా ఆక్రమించుకున్న తర్వాత జీలం నది ఒడ్డున ఉన్నటువంటి పురుషోత్తముడు అతనికి లొంగకపోవడం వల్ల, అతనికి దాసోహం కాకపోవడం వల్ల పురుషోత్తముడికి అలెగ్జాండర్కి మధ్య క్రీస్తు పూర్వం 326లో జీలం నది ఒడ్డున భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఈ భీకరమైనటువంటి పోరాటంలో అలెగ్జాండర్ని వీరోచితంగా పోరాటం చేసి వీరోచితంగా అడ్డగించినటువంటి భారతీయ పాలకుడే పురుషోత్తముడు.
ఈ యుద్ధంలో మొట్టమొదటిసారిగా పురుషోత్తముడు ఏనుగులను ఉపయోగించి ఈ యుద్ధం చేయడం జరిగింది. అప్పటి వరకు గ్రీకులకి ఏనుగుల గురించి తెలియదు. అలెగ్జాండర్ సైన్యంలో అశ్విక దళము, పురుషోత్తముడి సైన్యంలో గజదళము, ఈ రెండింటి మధ్య జరిగిన భీకరమైన పోరాటంలో చివరి వరకు కూడా ఎలాంటి ఓటమి పాలు కాకుండా భయంకరమైన యుద్ధం చేసినటువంటి గొప్ప భారతీయ పాలకుడు పురుషోత్తముడు. అయిన చిట్ట చివరి సమయంలో అలెగ్జాండర్ తన సైన్యాన్ని 2 భాగాలుగా విభజించి 2 వైపుల నుంచి అటాక్ చేయడం వల్ల పురుషోత్తముడు ఓటమి పాలవుతాడు. రాత్రి 12 గంటల వరకు కూడా భయంకరంగా యుద్ధం జరుగుతుంది. తెల్లారుజామున 3 గంటలకి ఈ భయంకరమైనటువంటి యుద్ధంలో పురుషోత్తముడు ఓటమి పాలవుతాడు. కారణం ఏమిటంటే ఆ రాత్రి సమయంలో భయంకరమైన వర్షాలు పడటం, ఆ భయంకరమైన వర్షాలకి నేల మొత్తం కూడా చిత్తడిగా మారిపోయి ఏనుగులు దిగబడిపోవడం వల్ల ఈ యుద్ధంలో పురుషోత్తముడు ఓటమి పాలవుతాడు. అయినప్పటికీ అలెగ్జాండర్ పురుషోత్తముడి యొక్క ధైర్య సాహసాలు, శక్తి సామర్థ్యాలను చూసి ముగ్ధుడైపోయి ఓడిపోయినా సరే పురుషోత్తముని గౌరవించి అతని రాజ్యాన్ని అతనికే అప్పజెప్పి పరిపాలించుకోమని చెప్పేసి బయలుదేరతాడు. బయలుదేరి తర్వాత నందరాజ్యమై దండయాత్ర చేద్దామనుకుంటాడు. కానీ అప్పటికే ధనానందుడు పాటలీపుత్రాన్ని కేంద్రంగా చేసుకుని విశాలమైన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ధనానందుడి దగ్గర సైన్యం విపరీతంగా ఉంది. ధనానందుడి యొక్క సైన్యం యొక్క శక్తి సామర్థ్యాలు విన్నటువంటి అలెగ్జాండర్ యుద్ధానికి బయలుదేరదామనుకున్న సమయంలో తన యొక్క సేనాధిపతులందరినీ కూర్చోబెట్టుకొని మంతనాలు జరుపుతాడు. ఆ మంతనాల్లో అలెగ్జాండర్ యొక్క సేనాధిపతులు బిఎస్ నదిని దాటి నందరాజ్యంపై యుద్ధం చేయాలి అంటే మన సైనికులు అప్పటికే అలసిపోయారు కాబట్టి, ఎన్నో సంవత్సరాల నుంచి యుద్ధం చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇక మన సైనికులు యుద్ధం చేసే స్థితిలో లేరు, వెనుదిరిగి వెళ్దామని చెప్పేసి సేనాధిపతులు పేర్కొనడంతోనే అలెగ్జాండర్ నందరాజ్యంపై దండయాత్ర చేయకుండానే వెనుదిరిగి ఆయన మళ్ళీ సింధు నది దాన్ని దాటి ప్రయాణిస్తూ బాబిలోనియా అనే ప్రదేశానికి చేరుకొని, అంటే ఇరాక్లో ఉన్నటువంటి బాబిలోనియా అనే ప్రదేశానికి వెళ్ళి నందరాజ్యంపై దండయాత్ర చేయకుండానే తన సైన్యంతో వెనుదిరిగి వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలోనే ఆటవికులు దండయాత్ర చేస్తారు. ఆటవికులని ఎదుర్కొనే క్రమంలోనే అలెగ్జాండర్కి గాయమవుతుంది. ఆ గాయంతోనే అలెగ్జాండర్ జ్వరపీడితుడై క్రీస్తు పూర్వం 323లో ప్రస్తుత ఇరాక్ ప్రాంతంలో ఉన్నటువంటి, అంటే ప్రాచీన కాలంలో మెసపటోమియాగా పిలువబడ్డటువంటి ప్రాంతమైనటువంటి బాబిలోనియాలో క్రీస్తు పూర్వం 323లో మరణించడం జరుగుతుంది. ఈ విధంగా అలెగ్జాండర్ దండయాత్ర భారతదేశం వాయువ్య ప్రాంతానికి మాత్రమే పరిమితమవుతుంది. ఇలా అలెగ్జాండర్ దండయాత్ర చేసే క్రమంలో భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజే ధనానందుడు. మరి ఈ విధంగా అలెగ్జాండర్ దండయాత్ర వల్ల జరిగిన ఫలితాలు ఏంటి? భారతదేశంపై అలెగ్జాండర్ దండయాత్ర చేయడం వల్ల జరిగిన ప్రధానమైన ఫలితాలు ఏంటంటే, గ్రీకుల యొక్క సంస్కృతి భారతదేశంలోకి రావడం, 2 గ్రీకుల యొక్క నాణాల ముద్రణ భారతదేశంలో ముద్రించడం ప్రారంభం కావడం, అలాగే గ్రీకుల యొక్క ఖగోళ శాస్త్రం భారతదేశంలోకి వ్యాపించడం, అంతేకాకుండా భారతదేశానికి గ్రీకులకి మధ్య వర్తక వాణిజ్యాల కొరకు 4 రహదారులు ఏర్పడడం, ఈ విధంగా గ్రీక్ సంస్కృతి భారతదేశంలోకి రావడం జరిగింది. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని శాస్త్రాలని గ్రీకులు కూడా తన వెంట తీసుకొని వెళ్ళడం, గ్రీకులకి వ్యాపించడం కూడా జరిగింది. ఏమిటి అంటే ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి శిల్పకళా రంగం కానీ, భారతదేశంలో ఉన్నటువంటి ఖగోళ శాస్త్రము, వైద్య శాస్త్రము, తత్వశాస్త్రము, తర్కశాస్త్రము, అలాగే గణిత శాస్త్రము, ఇవన్నీ కూడా భారతదేశం నుండి గ్రీకులకి వ్యాపించడం జరిగింది. అలాగే తూనికలు కొలతల్లో కూడా గ్రీకుల నుంచి భారతదేశం తెలుసుకోవడం జరిగింది. ఈ విధంగా అలెగ్జాండర్ దండయాత్ర వల్ల భారతదేశానికి, ఐరోపా ఖండానికి, అలాగే గ్రీకు దేశానికి మధ్య రాకపోకలు, సాంస్కృతిక సంబంధాలు, వర్తక వాణిజ్యాలు ఏర్పడడం జరిగింది. ఈ సమయంలోనే
ధనానందుడి చేత అవమానించబడ్డటువంటి చాణక్యుడు, అతన్ని కౌటిల్యుడు అంటాం, అతన్ని విష్ణుగుప్తుడు అంటాం. అతను భారతదేశంలో నందరాజ్యాన్ని దించేయాలని చెప్పేసి కంకణం కట్టుకుంటాడు. అదేవిధంగా అప్పటికే భారతదేశంలో యువ కెరటంలాగా ముందుకొచ్చినటువంటి చంద్రగుప్త మౌర్యుడు భారతదేశంలో నందరాజ్యాన్ని దించివేసి మౌర్య సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. అప్పటి వరకు మగధ రాజ్యంగా పేరుగాంచినటువంటి, అప్పటి వరకు పాటలీపుత్రాన్ని కేంద్రంగా చేసుకొని మగధ రాజ్యంగా పిలువబడ్డటువంటి రాజ్యం ఎప్పుడైతే ధనానందుని ఓడించి మౌర్య చంద్రగుప్తుడు సింహాసనాన్ని అధిష్ఠించాడో అప్పటి నుండి మౌర్య సామ్రాజ్యం అని పిలవడం జరిగింది. మరి ఇలాంటి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడే చంద్రగుప్త మౌర్యుడు. మరి ఈ చంద్రగుప్త మౌర్యుడు ఎవరు? ఎలా పరిపాలనలోకి వచ్చాడు? అతని శక్తి సామర్థ్యాలు ఏంటి? ఆయన పుట్టుకేమిటి? ఆయన విజయ దండయాత్రలు ఏమిటి? అతని తర్వాత వచ్చిన రాజులు ఎవరు అనేది ఇప్పుడు మనం చూద్దాం. మౌర్య సామ్రాజ్యాన్ని పాటలీపుత్రాన్ని కేంద్రంగా చేసుకొని స్థాపించినటువంటి పాలకుడు చంద్రగుప్త మౌర్యుడు. క్రీస్తు పూర్వం 324 నుంచి క్రీస్తు పూర్వం 185 వరకు భారతదేశంలో దేదీప్యమానంగా చాలా అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి రాజ్యమే మౌర్య సామ్రాజ్యం. అయితే మౌర్య సామ్రాజ్యం గురించి మనం తెలుసుకునే ముందు, మౌర్య సామ్రాజ్యం గురించి ఇంతకుముందు మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఏ రకంగా బిట్లు అడిగాడు అంటే, భారతదేశంలో మొట్టమొదటి సార్వభౌమాధికారాన్ని ఏర్పాటు చేసిన రాజ్యం ఏది అంటే మౌర్య సామ్రాజ్యం. విశాలమైనటువంటి భారతదేశంగా ఒక గొప్ప పాలన ఏర్పాటు చేసినటువంటి రాజ్యం ఏది అంటే మౌర్య సామ్రాజ్యం. భారతదేశంలో మొట్టమొదటి కేంద్రీకృతమైన రాజ్యం ఏది అంటే మౌర్య సామ్రాజ్యం. భారతదేశంలో మొట్టమొదటి శ్రీయో రాజ్యాన్ని ఏర్పాటు చేసిన రాజ్యం ఏది అంటే మౌర్య సామ్రాజ్యం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎక్కువ మంది ఉద్యోగులను ఏర్పాటు చేసి పరిపాలనా యంత్రాంగాన్ని పటిష్టపరిచిన రాజ్యం ఏది అంటే మౌర్య సామ్రాజ్యం. భారతదేశంలో పరిపాలన సౌలభ్యం కోసం వివిధ శాఖలను ఏర్పాటు చేసి మొత్తం 27 శాఖలను ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాజ్యం ఏది అంటే మౌర్య సామ్రాజ్యం. భారతదేశంలో మొట్టమొదటి ప్రాజ్ఞా నిరంకుశ పరిపాలన అందించినటువంటి రాజ్యం ఏది అంటే మౌర్య సామ్రాజ్యం. ప్రాజ్ఞా నిరంకుశత్వము అంటే ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని రాజు తన అపరిమితమైనటువంటి అధికారాలతో నిరంకుశంగా పరిపాలించడమే ప్రాజ్ఞా నిరంకుశత్వము. అలాంటి ప్రాజ్ఞా నిరంకుశత్వాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి రాజవంశం ఏది అంటే మౌర్య సామ్రాజ్యం. మరి ఇలాంటి మౌర్య సామ్రాజ్యం గురించి మనకి తెలుసుకోవడానికి ప్రధానమైన ఆధారాలు ఏంటి? మరి మౌర్య సామ్రాజ్యం ఏర్పడటానికి ప్రధానమైన కారణం ఏమిటి? మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించే నాటికి భారతదేశంలో ప్రధానంగా 2 పరిస్థితులు ఉన్నాయి. ఒకటి, వాయువ్య భారతదేశంలో విదేశీయుల యొక్క దండయాత్రలు పెరిగిపోతూ చాలా అస్థిరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అలాగే భారతదేశంలో అద్భుతమైన పరిపాలన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ఒక అద్భుతమైనటువంటి విశాలమైన రాజ్యాన్ని స్థాపించిన మహాపద్మనందుని యొక్క వారసుడు ధనానందుని యొక్క పరిపాలన చాలా అరాచకంగా ఉండడం, ప్రజలు తిరుగుబాటు చేయడం, ధనానందుడు విపరీతమైనటువంటి ధనాపేక్షతోని ప్రజల మీద విపరీతమైన పన్నులు విధించడం, ప్రజల్ని బాధించడం, పరిపాలన మొత్తం కూడా ప్రజల్ని పీడించే విధంగా ఉండడం, అందువల్ల అనేక చోట్ల ధనానందుడికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు, అశాంతి, అరాచకత్వం, శాంతి భద్రతలు క్షీణించిపోవడం, ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉన్న సందర్భంలో ఇటు ధనానందుని ఓడించడం, ఇటు వాయువ్య భారతదేశాన్ని విదేశీయుల్ని రక్షించడం, ఈ 2 కారణాల చేత ఆవిర్భవించినటువంటి రాజ్యమే మౌర్య సామ్రాజ్యం. మౌర్య సామ్రాజ్యం వేటి పునాదులపై ఏర్పాటు చేయబడ్డదంటే అరాచకత్వం అనేటువంటి ధనానందుని పరిపాలనని తుదముట్టించడం ఒక కారణమైతే,
విదేశీయుల నుంచి భారతదేశాన్ని రక్షించడం అనేది రెండవ కారణం. ఈ రెండు కారణాల చేత భారతదేశంలో మౌర్య సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రగుప్త మౌర్యుడు తన యొక్క గురువైనటువంటి చాణక్యుని యొక్క సహకారంతో. మరి ఇలాంటి మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకోవడానికి అనేకమైన ఆధారాలు ఉన్నాయి. అందుకే భారతదేశంలో మౌర్య సామ్రాజ్య ఆవిర్భావంతోనే భారతదేశంలో చీకటి యుగం పోయి వెలుగు యుగం రావడం జరిగింది. అంధకార యుగం పోయి చైతన్యవంతమైన యుగం రావడం జరిగింది. చాలామంది చరిత్రకారులు విఎస్ స్మిత్ ఏమని పేర్కొంటాడు అంటే, భారతదేశంలో మౌర్య సామ్రాజ్య స్థాపనతోనే భారతదేశంలో ఉన్నటువంటి అంధకార యుగం పోయి అలాగే వెలుగు యుగం రావడం జరిగింది అని. అంతేకాకుండా చరిత్రకారులు చరిత్ర రచన చేయడానికి సరైనటువంటి ఆధారాలు కూడా ఎక్కడి నుంచి ప్రారంభమైనాయి అంటే మనకి మౌర్య సామ్రాజ్యం నుంచే ప్రారంభమైనాయి. అంతకుముందు చరిత్ర మొత్తం కూడా మనకి ఎక్కువగా పురావస్తు ఆధారాలు కొన్ని రచనల ద్వారా మాత్రమే తెలుసుకోవడం జరిగింది. సరైన పరిపాలన యంత్రాంగం గురించి సరైన ఆధారాలు ఉండేవి కావు. కానీ మౌర్య సామ్రాజ్యం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో, మౌర్య సామ్రాజ్యం ఎప్పుడైతే స్థాపించడం జరిగిందో అప్పటి నుంచి భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి రచనల ద్వారా, విదేశీ రచనల ద్వారా, స్వదేశీ రచనల ద్వారా, లౌకికపరమైన ఆధారాల ద్వారా, మతపరమైన ఆధారాల ద్వారా భారతదేశ చరిత్ర అనేది మనకి ఒక చైతన్యవంతమైన యుగంగా పేర్కొనడం జరిగింది. భారతదేశ చరిత్ర రాయడానికి సరైన ఆధారాలు లభించడం జరిగింది. ఇలాంటి మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకోవడానికి ప్రధానమైన ఆధారాలు ఏంటంటే, ఒకటి కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రము. కౌటిల్యుని మనం చాణక్యుడు అంటాం, అతన్ని విష్ణుగుప్తుడు అంటాం. అతను రచించినటువంటి గొప్ప గ్రంథం అర్థశాస్త్రము. ఈ అర్థశాస్త్రం అనేటువంటి గ్రంథాన్ని కౌటిల్యుడు ఒక రాజు పరిపాలనలో తన యొక్క విధి, తన యొక్క కర్తవ్యం ఏ విధంగా ఉండాలనో తెలియజెప్పడం జరిగింది ఈ అర్థశాస్త్రం అనేటువంటి గ్రంథంలో. ముఖ్యంగా రాజు తన యొక్క పరిపాలన బాధ్యత, పరిపాలన యంత్రాంగము, అలాగే ప్రజల్ని ఏ విధంగా చూసుకోవాలి అనే అంశాలని క్రోడీకరిస్తూ ఒక అద్భుతంగా రాసినటువంటి గ్రంథమే అర్థశాస్త్ర గ్రంథము. దీన్నే మనం ఏమంటామంటే, అర్థశాస్త్రం అనేది కేవలం ఆర్థికపరమైన అంశాల గురించి మాత్రమే తెలియజేయదు, ఇది రాజకీయపరమైన అంశాల గురించి కూడా తెలియజేస్తుంది. కాబట్టి దీన్ని రాజకీయ అర్థశాస్త్రము అని పిలవడం జరిగింది. ఈ గ్రంథము 1919లో శ్యామ్ శాస్త్రి అనేటువంటి రచయిత కనుగొనడం జరిగింది. 20వ శతాబ్దం ప్రారంభంలో ఈ అర్థశాస్త్ర గ్రంథాన్ని కనుగొనడం వల్ల మౌర్యుల చరిత్ర గురించి పూర్తి స్థాయిలో మనకి ఆధారాలు లభిస్తూ ఉన్నాయి. తర్వాత రెండవ ఆధారం ఏంటి అంటే, గ్రీకు రాయబారి అయినటువంటి మెగాస్తనీస్ రచించినటువంటి ఇండికా గ్రంథము. అయితే ఈ ఇండికా గ్రంథం యొక్క మూలప్రతి అనేది పోయింది. కాకపోతే ఈ ఇండికా గ్రంథాన్ని ఉటంకిస్తూ గ్రీకు రచయితలు అనేక రచనలు చేయడం వల్ల మనకి ఆ రకంగా మాత్రమే ఇండికా గ్రంథం గురించి ఆధారాలు లభిస్తూ ఉన్నాయి. తర్వాత మూడవ గ్రంథం ఏంటి అంటే, మన భారతీయ రచయిత అయినటువంటి విశాఖదత్తుడు రచించినటువంటి ముద్ర రాక్షసం అనేటువంటి గ్రంథంలో కూడా మౌర్య సామ్రాజ్యం గురించి పూర్తి స్థాయి ఆధారాలు లభిస్తున్నాయి. తర్వాత కలహనుడు, ఈయన కాశ్మీరు రాజుల గురించి తెలియజేసినటువంటి గొప్ప గ్రంథమే రాజతరంగిణి. ఆ రాజతరంగిణి అనే గ్రంథంలో కూడా మౌర్య సామ్రాజ్యము, మౌర్య సామ్రాజ్య పరిపాలన విధానము, మౌర్య సామ్రాజ్య కాలం నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, శాస్త్ర, సాంకేతిక పరిస్థితుల గురించి మనకి ఈ గ్రంథం తెలియజేస్తుంది. అలాగే సోమదేవుడు, ఇతని సోమదేవ సూరి అంటాం. ఈ సోమదేవుడు రచించినటువంటి కథా సరిత్సాగరం కూడా మనకి మౌర్య సామ్రాజ్యం గురించి తెలియజేసే ప్రధానమైన ఆధారము. అంతేకాకుండా ప్రధానంగా మౌర్య సామ్రాజ్యం గురించి ఆ కాలం నాటి సామాజిక, రాజకీయ, మత పరిపాలన యంత్రాంగము, అలాగే ప్రజల జీవన విధానము, నీతి నియమాల గురించి పూర్తి స్థాయిలో తెలియజేసేటువంటి ప్రధానమైన ఆధారాలు ఏంటంటే, అశోకుడు వేయించినటువంటి శిలాశాసనాలు. ఈ అశోకుడు వేయించినటువంటి శిలాశాసనాలు ప్రధానంగా 14 పెద్ద శిలాశాసనాలు, 2 చిన్న శిలాశాసనాలు, అలాగే 7 స్తంభ శాసనాలు, 3
గుహ శాసనాలు. వీటితో పాటు శిలాస్తంభ శాసనాల్ని 84,000 వేయించడం జరిగింది. బాగా జన సమూహం ఉన్న దగ్గర, అలాగే జన సమర్థం ఉన్నటువంటి కూడలిలలో, అలాగే ముఖ్యంగా వర్తక వాణిజ్యాలు జరిగే ప్రదేశాలలో శిలాస్తంభ శాసనాల్ని వేయించడం జరిగింది అశోకుడు. ఈ విధంగా అశోకుని యొక్క శాసనాల ద్వారా ఈ శాసనాలన్నీ కూడా ఏ భాషలో వేయించడం జరిగిందంటే ఆనాడు ప్రజల యొక్క వాడుక భాష. అశోకుడి కాలంలో మౌర్య సామ్రాజ్యంలో ప్రజల యొక్క వాడుక భాష ఏంటంటే ప్రాకృతము. ఈ ప్రాకృత భాషలోనే ఈయన ఈ శాసనాలన్నింటినీ కూడా చెక్కించడం జరిగింది. అంతేకాకుండా ఆనాడు సింహాల గ్రంథాలైనటువంటి దీపవంశం, మహావంశం, ఈ గ్రంథాలు కూడా మౌర్య సామ్రాజ్యం గురించి మనకి తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా మతపరమైన రచనలైనటువంటి బౌద్ధ మతం, జైన మతం, అలాగే టిబెటన్ రచనలు కూడా మనకి మౌర్య సామ్రాజ్యం గురించి తెలియజేసేటువంటి ప్రధానమైన ఆధారాలు. వాటితో పాటు ముఖ్యంగా పురాణాల్లో ఏ పురాణం ప్రధానంగా మౌర్య సామ్రాజ్యం గురించి తెలియజేస్తుంది అని చెప్పేసి మనకి కానిస్టేబుల్లో ఒక బిట్ రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పురాణాలు 18 పురాణాల్లో విష్ణు పురాణం మనకి మౌర్య సామ్రాజ్యం గురించి తెలియజేసేటువంటి ప్రధానమైనటువంటి ఆధారము. విష్ణు పురాణమే ముఖ్యంగా చంద్రగుప్త మౌర్యుడు ఎక్కడ పుట్టాడు, ఎలా ఆయన జీవన విధానం కొనసాగిందో తెలియజేసేటువంటి గొప్ప గ్రంథం మనకి విష్ణు పురాణం. ఈ విధంగా మౌర్య సామ్రాజ్యం గురించి తెలియజేసేటువంటి ప్రధానమైనటువంటి ఆధారాలు. మరి ఇలాంటి ఆధారాల ద్వారా మొట్టమొదటిసారిగా మౌర్య సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు అంటే చంద్రగుప్త మౌర్యుడు. అప్పటి వరకు మగధ సామ్రాజ్యంగా పిలువబడేటువంటి రాజ్యం ఎప్పుడైతే చంద్రగుప్త మౌర్యుడు అధికారంలోకి రావడం జరిగిందో అప్పటి నుండి మౌర్య సామ్రాజ్యంగా పిలవడం జరిగింది. ఇలా మౌర్య సామ్రాజ్యంగా పిలువబడేటువంటి ఈ రాజ్యానికి ఆద్యుడు చంద్రగుప్త మౌర్యుడు. ఈయన చంద్రగుప్త మౌర్యుడు కాబట్టి మౌర్యుడు అనే పదం నుంచే మౌర్య సామ్రాజ్యం అనే పేరు రావడం జరిగింది. మరి చంద్రగుప్త మౌర్యుడు ఎవరు? ఈయన క్రీస్తు పూర్వం 324 నుంచి 300 వరకు 24 సంవత్సరాల పాటు పాటలీపుత్రాన్ని కేంద్రంగా చేసుకొని విశాలమైనటువంటి భారతదేశాన్ని పరిపాలించాడు. ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి భారతదేశాన్ని పూర్తి స్థాయిలో మొట్టమొదటిసారిగా సార్వభౌమాధికారిగా పరిపాలించిన మొట్టమొదటి సార్వభౌమాధికారి చంద్రగుప్త మౌర్యుడు అని మనకి ఆచార్య భార్గవ్ చెప్పడం జరిగింది. ఇలా భారతదేశంలో ఇప్పుడున్నటువంటి భారతదేశాన్ని ఉత్తరంలో ఉన్నటువంటి హిందూ కుష్ పర్వతాల్లో ఉన్నటువంటి ఆక్సస్ నది నుంచి దక్షిణాన తుంగభద్ర నది వరకు తూర్పున బెంగాల్ వరకు పరిపాలించిన గొప్ప రాజు, పశ్చిమాన బెలుచిస్తాన్ వరకు కూడా పరిపాలించినటువంటి గొప్ప రాజే చంద్రగుప్త మౌర్యుడు. ఈయన స్థాపించిన రాజ్యమే మౌర్య సామ్రాజ్యం. మరి చంద్రగుప్త మౌర్యుడు ఎవరు? ఈయన గురించి మనకి విభిన్న కథనాలు ఉన్నాయి, అందుకే అతని గురించి మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా విశాఖదత్తుడు రచించినటువంటి ముద్ర రాక్షసం ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు కులీనుడు, అంటే కింది కులము వాడు అని అర్థము. ఆ విధంగా ఆయన ముఖ్యంగా కింది కులము అంటే అర్థం ఏంటి? ఇక్కడ ప్రధానంగా మనకి మౌర్య సామ్రాజ్యం ఆవిర్భవించే నాటికి ముఖ్యంగా మలివేద కాలం చివరి నాటికి సమాజంలో ప్రధానంగా 4 వర్ణాలు ఉన్నాయి: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4వదే అంటే కింది కులమే శూద్ర. కులీనుడు అంటే దిగువ వర్ణం కలిగిన వాడు. కులీనుడు అంటే దిగువ వర్ణం కలిగిన వాడు. కులీనుడు అంటే దిగువ వర్ణం కలిగిన వాడు. కింది వర్ణము అంటే శూద్రుడు. అంటే ఈయన శూద్రుడు అని చెప్పినటువంటి గ్రంథం విశాఖదత్తుడు రచించినటువంటి ముద్ర రాక్షసము. అలాగే విష్ణు పురాణం ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు ఎవరు అంటే మురా అనేటువంటి స్త్రీకి నందవంశ స్థాపకుడైనటువంటి మహాపద్మనందుడికి జన్మించిన వాడే చంద్రగుప్త మౌర్యుడు. కాబట్టి ఈ చంద్రగుప్తుడు తన పేరు చివరన తన తల్లి పేరైనటువంటి మురా
అనేటువంటి పేరు పెట్టుకోవటం వల్ల ముర పేరు మీదనే మౌర్య అనే పేరు వచ్చిందని చెప్పేసి మనకి విష్ణు పురాణం తెలియజేస్తుంది. అలాగే ఇక దివ్యవదనం ఇంకో రకమైనటువంటి వాదన వినిపిస్తుంది మనకి. దివ్యవదనం అనేటువంటి బౌద్ధ గ్రంథం ప్రకారం ఏంటంటే ఈయన క్షత్రియ వర్ణానికి చెందినటువంటి వ్యక్తి అని, ముర అనేటువంటి క్షత్రియ వర్గానికి చెందినవాడు కావడం వల్ల ఈయనకి మౌర్యుడు అనే పేరు వచ్చిందని చెప్పేసి దివ్యవదనం అనేటువంటి గ్రంథం తెలియజేస్తుంది. ఇక మనకి ఈ 3 ఆధారాల కంటే కూడా ఎక్కువ మంది చరిత్రకారులు, అలాగే ఎక్కువ సాహిత్య రచనలు, ఎక్కువగా శాస్త్రీయంగా మనకి ఆమోదించబడ్డటువంటి ప్రధానమైనటువంటి ఆధారం ఏంటంటే మహాపరినిబ్బాన సూత్త. ఇది చాలా సందర్భాల్లో అనేక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అలాగే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఈ బిట్టు మనకి చాలా ఎగ్జామినేషన్లు అడగడం జరిగింది. ఏంటి అంటే చంద్రగుప్త మౌర్యుడు గురించి తెలియజేసే, చంద్రగుప్త మౌర్యుడు పుట్టుక గురించి తెలియజేసే ప్రధానమైనటువంటి శాస్త్రీయమైన ఆధారం ఏంటి అంటే మహాపరినిబ్బాన సూత్త. ఈ మహాపరినిబ్బాన సూత్త అనేటువంటి గ్రంథం ఏం తెలియజేస్తుంది అంటే చంద్రగుప్త మౌర్యుడు పిప్పలవనంలో మౌర్య అనేటువంటి క్షత్రియ తెగకు చెందినవాడు అని. మరి ఈ పిప్పలవనము అనేది ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి గోరఖ్పూర్కి అలాగే నేపాల్కి సమీపంలో రుమందైకి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతమే పిప్పలవనము. పిప్పలవనము అంటే నెమళ్ళతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రకృతి వనము అని అర్థం. నెమళ్ళతో కూడిన ఒక గొప్ప ప్రకృతి వనాన్ని పిప్పలవనము అనేవారు అన్నమాట. ఈ పిప్పలవనంలో ఉన్నటువంటి ఒక ఆటవిక తెగే మౌర్య అనేటువంటి క్షత్రియ తెగ. ఈ మౌర్య క్షత్రియ తెగ నుంచే మౌర్య అనేటువంటి పేరు వచ్చింది అని చెప్పేసి మనకి మహాపరినిబ్బాన సూత్త అనేటువంటి గ్రంథం తెలియజేస్తుంది. ఈ విధంగా చంద్రగుప్త మౌర్యుడు మనకి భారతదేశంలో ఒక అద్భుతమైన పరిపాలనని ఏర్పాటు చేయడానికి కారకుడు.